నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు, కలెక్టర్ కావాలనుకుంటున్నావు, ఐపీఎస్ కావాలనుకుంటున్నావు, లేదంటే గొప్ప ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, సైంటిస్ట్ కావాలనుకుంటున్నావు. నీ గమ్యం పట్ల నీకంటూ ఒక దృక్పథం ఉంది. ఆ గమ్యం నువ్వు చేరుకోవాలంటే అడుగుతున్నా, బ్రేకులు లేకుండా నీ జీవితం ఎలా పడితే అలా జీవిస్తే నువ్వు గమ్యానికి చేరుకోగలవా? ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నావు, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు, ఎలా పడితే అలా జీవిస్తున్నావు. నీ గమ్యం నువ్వు చేరుకోగలవా? ఇంపాసిబుల్, చేరుకోలేవు. అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా, ఎవరితో పడితే వాళ్ళతో తిరగకుండా, ఎలా పడితే అలా జీవించకుండా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? బ్రేకులు ఇస్తున్నారు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంట్రోల్ నువ్వేమనుకుంటున్నావంటే నాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తా. చిచ్చే, ఈ ఇంట్లో నేను ఉండలేను. ప్రతిదానికి కంట్రోల్, ప్రతిదానికి బ్రేక్. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, ఆ బ్రేకులే నిన్ను భద్రపరుస్తాయి. ఆ బ్రేకులే లేకపోతే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు, అర్ధంతరంగా పోతావు. అద్దరికి చేర్చాలన్నా, గమ్యానికి చేరుకోవాలన్నా నీకు కావాల్సిందే బ్రేకులున్న వాహనమే. ఆ బ్రేకులు వేసి అమ్మ నాన్నను కాదని చెప్పి బ్రేకులు లేని జీవితం జీవించే ప్రమాదానికి, నాశనానికి లొంగిపోవద్దని ప్రభువు పేట మనం చేస్తున్నాం.